ఏమండి ఏం పేరు అండి మీ పేరు? శ్రావణి. నైస్ నేమ్ అండి, నైస్ నేమ్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి పేరు. థ్యాంక్ యూ. ఎవరు పోతున్నారు? హైదరాబాద్ వెళ్తున్నా అండి. పట్నమా? నేను అనుకున్నా మీ ఇద్దరు కలిసి పట్టం పోతున్నారని అనుకున్నా. మాట్లాడుతారు సార్, ట్రైన్ రాలే కదా. ఇప్పుడు ఈ ఇట్లా స్టేషన్కి వస్తే రకరకాల మనుషులు తగులుతూ ఉంటారండి, కానీ మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏ ట్రైన్లో పోతున్నారు సార్ పట్నం? ఏ ట్రైన్? గోదావరి ఎక్స్ప్రెస్ అండి. ఏమన్నారు? గోదావరి ఎక్స్ప్రెస్ సార్. ఏది? గోదావరి ఎక్స్ప్రెస్ అండి. ఇరవై నాకు చెవుడు కావు. మాట్లాడుకోవచ్చు, ట్రైన్ రాలే కదా, మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు వస్తుందో ఎన్నో ట్రైన్. ఏదో మధ్యలో వచ్చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి, కానీ గరం గరం ఉన్నాయట పైన. మీరు తినండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు తినండి తింటే. అమ్మా మీరని చెప్పండి అమ్మా. బఠానీ ఉందా? బఠానీ లేదమ్మా, సాయంత్రం వచ్చేదమ్మా. అయితే సాయంత్రం వరకు నేను ఇక్కడ ఉంటాను. అంటే తీసుకోవచ్చు. సరేనే అమ్మా. శ్రవణ్ గారు, ఈ పేరు బాగా నచ్చిందని నాకు. ట్రైన్ రాలేదు సార్, ఇంకా వస్తుంది. మాట్లాడుకోండి. ట్రైన్ రావాలి కదా, మాట్లాడినప్పుడు మాట్లాడుకోండి. చూడండి, ఏమైనా అవసరమా? ఓ పద్దాకా అడగాలండి, అడిగారు ఒకసారి. ఓకే, గట్ట కదా పని చూసుకోండి సార్. పని నేను ఇందాక చెప్పినట్టుగా మీ పేరు. సార్ మీ చెల్లెలా సిస్టరా? ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా సంబంధం ఉందా ఈ టాపిక్తో? మీ పని చూసుకోండి, ఎక్కువ మాట్లాడకండి. మీరు కొద్దిగా కల్చర్ నేను తెలుసుకుంటారంటే మీరే ఏం అనుకోకంటారు. ఎక్స్క్యూజ్ మీ, నేను అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళాలండి. ఓ మా పర్మిషన్ ఏంటి? రాదు మన పర్మిషన్గా. ఆ గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుందా? మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. అయ్యో అది కాదండి, నేను బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలా? ఏమండి, ఇది బస్ స్టాండ్ కాదండి, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్? బస్ స్టాండ్ ఎక్కడుందో చెప్తారా? సీనిగా పోమ్మా, రైట్ తిరిగి లెఫ్ట్ తిరుగు, అది గాలిగా ఉంటుంది. అది నా దగ్గర బస్ స్టాండ్. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. రైల్వే సార్ ఎందుకు సార్ మాట్లాడుకో. శ్రావణి గారు, మీరేం చదువుకున్నారు? నేను ఎంబీబీఎస్ చదువుకున్నానండి. ఓ మై గాడ్, మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారా? అవునండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఐ వర్కింగ్ యాజ్ అన్ ఇంజనీర్. ఓ గ్రేట్ గ్రేట్. మీ అభిరుచులు చెప్తారా? మీకు ఏమి ఇష్టం అండి? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. చాక్లెట్స్ అంటే ఇష్టం సార్. ట్రైన్ రాలే మాట్లాడుకోండి సార్. సార్ మీరు మాకు చెప్పవసరంలా, మీ పని చూసుకోండి. మీకు చాక్లెట్స్ ఇష్టం? ఏ చాక్లెట్ ఇష్టం మీకు? చాక్లెట్ అంటేనే ఇష్టం. కాదండి, ఏ చాక్లెట్ ఇష్టం మీకు? అవును, చాక్లెటే ఇష్టం. సరే అండి, నెక్స్ట్ ఇంకేం ఇష్టం మీకు? ఐస్ క్రీమ్స్ ఇష్టం. ఓ వెరీ గుడ్, నాకు కూడా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అండి. బట్ ద థింగ్, ఇంకా నెక్స్ట్ మీ అభిరుచి పుస్తకాల గురించి చెప్పండి. ఏ పుస్తకాలు ఇష్టం మీకు? బుక్స్ నావెల్స్ చదువుతా. నావెల్స్. సార్ పని చూసుకోండి సార్. ట్రైన్ చూసుకోండి, పని చూసుకోండి. ట్రైన్ గురించి వెయిట్ చేయాలి. ఓకే అండి, గుడ్ గుడ్. చూస్తారా? ఏం నావెల్స్ అంటే? ఇంగ్లీష్ నావెల్. వావ్, నాకు కూడా ఇంగ్లీష్ నావెల్స్ అంటే చచ్చే ఇష్టం అండి. మీ అభిరుచి నా అభిరుచి బాగా కలిసిపోయాయండి. మీరేమైనా అనుకోండి, మీరేమనుకోపోతే, ఆ చనువు తీసుకుంటా అనుకోపోతే మీరు నాకు చాలా. దోమలు కొడుతున్నాయి స్టేషన్లో. ఓకే, మీరు నాకు బాగా నచ్చారండి, చాలా బాగా నచ్చారు. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా నాన్నగారికి చెప్పి అంటే ఓకే అంటే నాకు కూడా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాన్న పెద్దోళ్ళంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తాను సార్ ఆమె. అవునండి, ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు. పెద్దవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ అండి. తల్లిదండ్రులకు చెప్పకుండా ఏ పని చేయకూడదు. మీ డాడీ ఉంటే పిలవండి, నేను అడిగేస్తాను. ఏంటమ్మా ఏంటి
ఇతను తెగ మాట్లాడాలంటే నాన్న. సరే నేను మాట్లాడతా కదా, నువ్వు ఇటు రామా. ఏంటైనా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం లేదండి, మీ అమ్మాయి ఇప్పుడే పరిచయం అయింది. ఆ ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మా ఇద్దరు అభిరుచులు కలిసినాయండి. మీరు కొద్దిగా పర్మిషన్ ఇస్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారండి. పెళ్ళి? అవును సార్, అవునండి. చాలా సంతోషం నాయన. Okay. ఇప్పుడు మా అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతున్నాను అని చెప్పిందా? చెప్పింది సార్, చెప్పారు సార్, నాకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం అని చెప్పిందా? వావ్, కరెక్ట్ సార్. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, బిస్కెట్స్, నావెల్స్ కూడా ఇష్టం అని చెప్పింది సార్. ఇంగ్లీష్ నావెల్స్ అని చెప్పిందా? ఎస్ సార్, అవునండి. అవన్నీ కొనిపెడతానన్నావు. డిఫరెంట్ సార్, మరి ప్రేమలో పడ్డాక తప్పదు కదండి. పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. అది కూడా రండి. నాయన, మా అమ్మాయికి వయసు అయితే పెరిగింది కానీ మెదడు పెరగలేదు నాయన. వయసులో ఉన్న కనిపించిన ప్రతి మగవాడితోటి నాకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు, నవల్స్ ఇష్టమో కొనిపెడతావా అని అడుగుతుంది. వాడు ఓ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. అది కూడా పిచ్చిది ఓ అంటుంది. ఆయన గత 5 ఏళ్ళుగా ఇదే తంతు. ఇదొక మానసిక వ్యాధి. మా ఊళ్ళో డాక్టర్లు ఇది మా వల్ల కాదు, హైదరాబాద్ తీసుకెళ్ళమంటే దీన్ని తీసుకుని హైదరాబాద్ పోతున్నాను ఆయన. అది విషయం. అమ్మా కొంచెం అవతల కొంత మాట్లాడాలి. చదువుకున్నాను నేను ఇంజనీర్ అండి. ఇంజనీరింగ్ చదివావు. ఒక పిల్ల వచ్చి నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను, నాకు చాక్లెట్లు, బిస్కెట్లు భయపడతావా, పెళ్లి చేసుకుంటాను అని ఓ అనేస్తున్నారు. నీకు బుద్ధి పెరుగుతాయా?